నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాద్లో అడుగు పెట్టొద్దు, నీవు బెంగళూరులోనే ఉండు అని మీ నాన్నగారు నిన్ను ఆదేశించింది నిజం కాదా మిస్టర్ జగన్? సమాధానం చెప్పండి. మీరు చెప్పకపోతే అది నిజమని నేను చెప్పిస్తా. ఆ వీడియో ప్లే చేయ. చివరి రోజుల్లో అంటే రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా కొద్ది విభేదాలు వచ్చాయి, పరస్పరం విభేదించుకున్న సందర్భాలు చోటు చేసుకున్నాయి అని అంటారు. నిజమేనా? మీకు తెలిసింది ఏమన్నా అసలు? కొంత ఉన్నది. అంటే ఏ విషయం ఏమిటని నాకు తెలియదు, కానీ ఒక సందర్భంలో ఆమెగారు కూడా నాతో అన్న రాజశేఖర రెడ్డి గారు ఏమో కొడుకుని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటాడు, ఆఫ్టర్ ఆల్ కన్న కొడుకు కదా, ఇక్కడికి వస్తే నేను ఎట్లా వద్దనేది. అంటే ఏ తల్లికేం తప్పదమ్మా ఇవి. రోషే గారు సీనియర్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఆయన్ని కలిసి చేతులు పట్టుకొని కొడుకు వస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, ఇక్కడికి తండ్రి కొడుకుల మధ్య పచ్చగడ్డేస్తే మండుతుంది, ఆయన వస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, మరి కొడుకు కదా ఎలాగండి, మీరైనా సర్ది చెప్పండి అని ఆయన్ని రిక్వెస్ట్ చేయటం మనం చూసాం. కాదనగలరా జగన్మోహన్ రెడ్డి? మేము బెంగళూరులో ఎందుకు ఉండమన్నాడు మీ నాన్నగారు? మీరు సరైన వ్యక్తి అయితే, సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తి అయితే మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ ఎందుకు రావద్దంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే దర్జాగా ఆయన ఇంట్లోనే తిరగొచ్చు కదా, మీరు అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు రావద్దన్నారు మీ నాన్నగారు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? నీ ఒక ఆకతాయివి, నువ్వు ఒక అవినీతి పరుడివి, నువ్వు ఒక అరాచక శక్తివి, నీవు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాతో పాటు ఉంటే నా పదవికి కూడా ముప్పు వస్తుంది కనుక నీవు రావద్దు అని చెప్పింది నిజం కాదా? కాదు అంటానికి లేదు కదా. మీ అమ్మగారే రోషే గారితో మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను వర్లరామయ్య చెబుతున్నదో మా నాయకులు చెబుతున్నదో కాదు. ఇప్పుడేం చెబుతారు సమాధానం?